మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మీ పేరు సార్? రాజేష్ అండి. నేను ఫైనాన్స్ మేనేజర్ అండి. ఎంప్లాయీయా, ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీ. గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ముఖ్యంగా మల్కాజ్గిరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? బీజేపీ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ప్రజెంట్గా క్యాండిడేట్ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి అతను గెలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో బేసిక్గా అయితే బీజేపీ కొంచెం మనకు బాగా ఇండియా గురించి కొంచెం సపోర్ట్ చేస్తుంది. సో ఇండియా కొంచెం ముందుకెళ్ళడానికి కూడా బీజేపీ బాగా పనిచేస్తుందని నా అభిప్రాయంతో నేను అలా అనుకుంటున్నాను. దట్స్ ఇట్. సో మరి ఇక్కడ ఈటెల రాజేందర్ ఎట్లా వర్క్ చేస్తాడు అనుకుంటున్నారు? ఆయన ఎట్లా ఉండబోతున్నాడు? ఆయన గెలుస్తాడు? ఆయన ఇంతకుముందు ఈటెల రాజేందర్ గారు ఇంతకుముందు చేశారు కదా, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చేశారు. సో మాకు అతను చేస్తాడని నమ్మకం ఉంది. అదేవిధంగా బీజేపీ వచ్చిన తర్వాత కూడా చేస్తాడు అనుకుంటున్నాము. చేస్తాడనే నమ్ముతున్నాము. ఏం చేస్తుంటారు? ఇదేనా కిరాణా షాప్. ఎట్లా నడుస్తుంది? గిరాక్ మంచిగా వస్తుంది? మంచిగా నడుస్తుంది. ఒకరు మంచిగా 4-5,000 వస్తుంది. కిరాణా షాప్ పెట్టుకోండి. ఎందుకు పెట్టండి, పక్క నుంచి పెట్టుకోండి మీరు కూడా. ఎట్లా పోతుంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్? ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తుంది? నాదైతే దాంతో మంచిగా వస్తుంది. అడగకుండా టక్కున బీజేపీ అని చెప్పారు ఎందుకు? దాంతో మంచిగా ఉంది మరి మాకు. సెకండ్ నుంచి ఈటెల రాజేందర్ మరి గెలుస్తాడా? మంచిగా ఉంటుంది, మంచిగా చేస్తాడు. ఏ రకంగా నమ్మకం వచ్చింది? అదే కాలనీకి మంచిగా చేస్తుంటాడు ఒకసారి, అట్లా అని మాకు కాలనీకి మంచిగా చేస్తుంటాడు, అట్లా అని మాకు పక్కా గెలుస్తాడు. అదే. మీ పేరు? ఆదిలక్ష్మి. ఏం చేస్తుంటారు? మేము మేస్త్రి పని చేస్తాడు మా వారు, ఇంట్లో హౌస్ బిల్డ్. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే అభివృద్ధి చెందద్దు అనుకుంటున్నాం. ఎందుకంటే ఏదన్నా రోడ్లు ఏదైనా మాట్లాడేదానికి కానీ దేనికైనా కూడా అనుకుంటున్నాము. అది. సో మరి బీజేపీ అంటే ఇక్కడ నుంచి ఈటెల రాజేందర్ కంటెస్ట్ చేస్తున్నాడు, గెలుస్తాడా మరి? గెలవాలని అనుకుంటున్నారు అందరూ. చేస్తాడా మరి ఆయన పనులు? చేస్తాడంటే నమ్మకంగా చెయ్యాలి ఇప్పుడు. అది చేయించుకోవాలా, వేసినప్పుడు చేపియాలి కదా. అదే ఉంది నమ్మకం. నచ్చిన పనులు ఏమున్నాయి బీజేపీ చేసినాయి? మాకేం చేయలేదు ఇంతవరకు, అంతా మేము చేసుకున్నాం సొంతంగా. ఇదంతా ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు చేసింది కాదు. ఇది రోడ్డు వేసుకున్నా, కరెంటు స్తంభాలు వచ్చినా, నీళ్ళు వేసినా, ఏది వేసినా అంతా మేము సొంతంగా చేసుకున్నామండి. అంటే బీజేపీ అంటే కొంతవరకు పనిచేసింది ఆమె, కార్పొరేటర్ గారు పనిచేసింది. ఈటెల రాజేందర్తో కూడా నేను మాట్లాడా మొన్న ఇక్కడ ఆఫీసు కాడికి పోయి. ఏముంది సార్, మాకు నువ్వు గెలిస్తే మాకు ఏదన్నా సాయం చేయాలని చెప్పి చేస్తానన్నాడు. ఉంది నమ్మకం ఇప్పుడు ప్రస్తుతానికి. గెలిచినాక రాజు ఎవరో రెడ్డి ఎవరో అవునా కదా. అది. మీ పేరు సార్? నా పేరు సుబ్బారావు. ఏం చేస్తుంటారు? పంతులు గారిని. బయటనే విడిగానే టెంపుల్లో చేయను. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మల్కాజ్గిరిలో నరేంద్ర మోడీ గారు బలపరిచిన రాజేంద్ర గారు గెలుస్తారు. ఎందుకు సార్? ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారి నాయకత్వంలో దేశంలో కానీ అంతర్జాతీయంలో కానీ మనం ఎంతో అభివృద్ధి చెందాం. మరి ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపి మన దేశ ప్రజల్ని, మన పిల్లల్ని, స్టూడెంట్స్ని, అక్కడ వర్క్ చేసే వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చారు. మరి కరోనా వచ్చినప్పుడు మరి ఇవి మొత్తం భారతదేశానికే కాకుండా విదేశాలకు కూడాను ఉచితంగా వ్యాక్సిన్ సప్లై చేశారు. వ్యాక్సిన్ ఉచితంగా సప్లై చేశారు. అంటే ఒక్కొక్కళ్ళు 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సింది కానీ, లేదా మనం బతికుంటే చాలరా భగవంతుడా అని అనుకునే పరిస్థితుల్లో కూడాను వ్యాక్సిన్ని మనకే కాకుండా ప్రపంచానికి కూడా ఉచితంగా సప్లై చేశారు. మూడవది ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి ఉచిత బియ్యం ఇస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఇస్తానని ప్రామిస్ చేశారు, ఇస్తూనే ఉన్నారు. స్టిల్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత బియ్యం ఇంకా ఇస్తూనే ఉన్నారు. సరే, అట్లాగే కాకుండా మన రక్షణ రంగంలో ఇంతకుముందు మనం పాకిస్తాన్ చూస్తే భయపడేవాళ్ళం. వాళ్ళు బాంబేస్తారు, వాళ్ళు బాంబేస్తారు. ఎవరి మీద వేస్తాడు? ఇప్పుడు వాడి మీద వాడే వేసుకున్నాడు. దేశం మొత్తం కాదు, ప్రపంచంలోనే మనమే యుద్ధ విమానాలు అమ్ముతున్నాం వేరే వాళ్ళకి ఆయన వచ్చిన తర్వాత. మరి ఇంతకుముందు చైనా కూడా మనని భయపెట్టేది. ఇప్పుడు మనం కూడా చైనాని చూసి మరి చూసుకుందాం, ఏం ఇబ్బంది లేదు అనే పరిస్థితిలో మనం డెవలప్ అయినాం. అట్లాగే దేశ విదేశాల్లో ఆయనకున్నటువంటి పరపతిని అనుసరించి ఏ దేశం వాడు వచ్చినా ఇక్కడ పెట్టుబడి పెడితే మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, మా వాళ్ళే చేస్తారు, మీరు మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే మీ పని, మీ డబ్బులు తీసుకోండి, మా వాళ్ళకి మాత్రం పని ఉండాలి, పని మా వాళ్ళకే ఉండాలి అని చెప్పేసి అనే కాన్సెప్ట్ తోటి
మరి ఆ విధంగా మనకి ముందుకు తీసుకొని పోతున్నాడు. మరి రాజేందర్ ఇక్కడ వర్క్ చేస్తాడు అనుకుంటున్నారా? మంచిగా పని చేస్తాడు అనుకుంటున్నారా? అమ్మ ఆయనకి 20 ఏళ్ళ నుంచి మనం మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు, గత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత మరి ఇప్పుడు గెలుస్తారు. మరి దానికి ఏముంది, ఆయన కానీ మనకి తెలిసిపోయింది కదా ముందు ఆయన ఏం చేస్తారనే విషయం. ఆయన కూడా నిస్వార్థంగానే పనిచేస్తాడు, దాంట్లో అభ్యంతరం లేదు.